దాన్ని ఎలివేట్ చేయడానికి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంతగా? లేదు, నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మొత్తం ఎవ్రీ డే మార్నింగ్ మైన్కి పోతుండే. ఓకే. సో మైన్ పోతుంటే ఒకరోజు చెప్పిండ్రు నాకు, అదే నువ్వు కార్మికుడు డ్రెస్ వేసుకొని రావాలి, మీ తాత కూడా చాలా పనిచేసిండు కార్మికులు, అదొక మెసేజ్ పోయినట్టు ఉంటుంది, నువ్వు స్టార్ట్ చేయాలంటే నేను అప్పుడు ప్రతిసారి మైన్కి పొద్దున పోగానే అది నేను కూడా యూనిఫామ్ లెక్క వేసుకొని మైన్స్కి పోయి అందరినీ కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి, గత 10 సంవత్సరాలు ఎందుకు, ఏమేమి ఇష్యూస్. సరే, ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మీ కార్మికులకు మీరేం హామీ ఇవ్వదలుచుకున్నారంటే? చెప్పినాము మేము ఆల్రెడీ. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఇది ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమొచ్చిందంటే సమస్య ప్రైవేటైజేషన్. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొత్తగూడెం మైన్స్ ప్రైవేట్ రంగం, అరబిందో ఫార్మాకి ప్రైవేట్ రంగంకి అమ్మినారు. యాక్చువల్లీ ఇట్లాంటివి చేయొద్దు. పబ్లిక్ సంస్థలు అంటే పబ్లిక్ సంస్థలకు లాగానే నడపాలా. ఎందుకంటే అది మీరు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, సమాజంకి బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. కేవలం ప్రాఫిట్స్ అని చూస్తే మీరు ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే 100 మంది ఉంటే వాళ్ళని 50 మంది 10 మందికి డౌన్ సైజ్ చేసి మెషిన్లు పెట్టేసి నడిపిస్తారు. పబ్లిక్ సెక్టర్ అన్న ఆలోచన ఒరిజినల్లీ చూస్తే కూడా ఏంటంటే దానికోసం పబ్లిక్ సెక్టర్ అంటేనే యూ టేక్ మోర్ ఎంప్లాయ్మెంట్. సంస్థని లాస్లో నడిపియొద్దు కానీ ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకొని ఏమి చేయాలని యూ షుడ్ గెట్ మోర్ ఎంప్లాయ్మెంట్. పాయింట్ ద హోల్ థాట్ ప్రాసెస్ ఇస్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎంప్లాయ్మెంట్ పెంచాలంటే పబ్లిక్ సెక్టర్ ఇంకా పెరగాలి, దాన్ని ఎఫిషియెంట్గా నడపాలి. మళ్ళీ దాంట్లో హేరాఫేరీలు చేసి లాసులు చేయొచ్చు, ఎట్లయితే వీళ్ళు చేసింది. 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల బకాయిలు వచ్చేది ఉంది సింగరేణికి. దాన్ని పట్టించుకోలేదు గత 10 సంవత్సరాలు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేది ఉంటుంది, దాన్ని కట్టలేదు 10 సంవత్సరాలు. ఇన్సూరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ ఫస్ట్ అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేసింది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్మనెంట్ వర్కర్ చనిపోతే ₹1,00,00,000 వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ రిప్రజెంట్ చేసి కొట్లాడి ఇప్పుడు కన్సర్న్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను పార్లమెంట్లో ఛాన్స్ దొరికితే పోయి వారిని రిక్వెస్ట్ కూడా చేసిన. నేను సార్ ఇట్లా కాదు, ప్రైవేటైజేషన్ చెయ్యొద్దు, మనకు మంచిది కాదు, పబ్లిక్కి మంచిది కాదు. సో ఇట్లా రిప్రజెంటేషన్స్ చేయాలా. నా జాబ్ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ రాకుండా పబ్లిక్ సంస్థ సక్సెస్ఫుల్గా నడిపి ఉద్యోగాలు కాపాడేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కొత్త బాయిలు, కొత్త గనులు ఓపెన్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నేను ఎప్పుడు చెప్తాను, పెద్దపల్లి ప్రాంతంలో వనరులు ఎక్కువ, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఆయన ఒక ఇండివిజువల్ ఆ మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఈ మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అని చెప్పి ప్రైవేట్గా నడుపుకొని వాళ్ళ ప్రాఫిట్లు తీసుకుంటారు. మైనింగ్ అనేది మీది కాదు, మాది, మన ప్రభుత్వంది, మన దేశాన్ని. సో వై షుడ్ అ ప్రైవేట్ ఎంటిటీ డూ మైనింగ్? నా థాట్ ప్రాసెస్ పబ్లిక్ సెక్టర్ ద్వారానే నడిపి ఎంప్లాయ్మెంట్ పెంచే అవకాశాలు చూడాలి. దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ ఈజ్ జనరల్ యూత్. అపార్ట్ ఫ్రమ్ సింగరేణి చాలా మంది సింగరేణి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలను కూడా ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్. జాబ్స్ లేవు వాళ్ళకి, జాబ్స్ బయట జాబ్. ఇన్ఫ్యాక్ట్ మా ఎలక్ట్రిక్ కంపెనీలో కూడా చాలా మంది సింగరేణి కార్మికుల నెక్స్ట్ జనరేషన్ కూడా పనిచేస్తున్నారు. చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను, ఎందుకంటే థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. అవును. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది మీరు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయగానే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక ప్రశ్నార్థకం, వంశీకృష్ణ అనే నేను అనగానే ఎవరి అబ్బాయి రాజకీయాలు వచ్చిన అనంత కాలంలోనే ఇంత సక్సెస్ ఈయనకి ఎట్లా సాధ్యమైంది? ఆ సీక్రెట్ ఏంటో చెప్పగలుగుతారా? సక్సెస్ అని చెప్పొద్దండి, ఎందుకంటే నేను జస్ట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రజలు నమ్మి నాకు ఇక్కడ మా పెద్దపల్లి ప్రజల ఓటింగ్ ఆల్మోస్ట్ 15 lakhs నాకు ఉన్నారు. ఒక 10 లక్షలు దాకా ఓటింగ్ చేసినారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఎట్లా మన ప్రజల కోసం, ఎట్లా ప్రజలు బెనిఫిట్ అయ్యేటట్టు వాడుకోవాలటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే జాబ్స్, మహిళలకు బేసిక్ శానిటేషన్. నిన్న పార్లమెంట్లో కూడా చెప్పినారు ప్రెసిడెంట్ స్పీచ్లో, ఇన్ని టాయిలెట్లు కట్టినాము, మహిళలకు ఇది చేసినాము, అది చేసినాము. ఆన్ గ్రౌండ్ పోయి చూస్తే
మీరు కూడా ప్రెస్లోనే ఉన్నారు, మీరు ఒకసారి రండి. అవును. యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ ద ఆపర్చునిటీ టు ఇన్వైట్ యూ, ప్లీజ్ కమ్ టు పెద్దపల్లి. అయ్యో డెఫినెట్లీ సార్, రూరల్ సైడ్ అప్కమింగ్ తిరుగుదాం, డేస్లో డెఫినెట్లీ. రూరల్ థ్యాంక్ యూ, సైడ్ థ్యాంక్ యూ తిరిగితే మీకు కూడా తెలుస్తుంది, సార్. మీకు కూడా డెఫినెట్లీ విల్ expose హ్యావ్ వన్ డే చేయొచ్చు. ప్రోగ్రామ్, డెఫినెట్లీ విల్ హ్యావ్. అంటే నేను ఎందుకంటున్నా, అవును, మీకు అవును. కూడా ఎక్స్పోజ్ అవును. చేసే అవకాశం దొరుకుతుంది. అవును ఇది సార్, గత definitely. 10 సంవత్సరాలు తెలంగాణలో ఇట్లా ఇట్లా ఉన్నాము. అవును, అవును. కేవలం హైదరాబాద్ లో ఒక రోడ్డు మంచిగా వేసి లేదా lighting డివైడర్లకు వేసేసి, చెట్లు వేసి స్ట్రీట్ లైట్ వేస్తే అట్లా అభివృద్ధి కాదు, కాదంటారా అది కాదు, మీ ఉద్దేశం? అది కాదు కదా. ఉమ్, సొసైటీని అప్లిఫ్ట్ ఎట్లా చేయాలా అంటే, ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచాలా, ఓకే. ఒక్కొక్క ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పినారో ఉమ్, అది నిజం ఎట్లా చేయాలా, దాని మీద థాట్ ప్రాసెస్ కావాలి. కానీ ఉమ్. సార్, మిమ్మల్ని చూసి రాజకీయాల్లో రావాలనుకున్న యంగ్స్టర్స్ కావచ్చు, యూత్ పిల్లలకు కావచ్చు, మీ నుంచి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే? డెఫినెట్లీ వన్ స్ట్రాంగ్ మెసేజ్ అండి. నాకు ఏమంటాం, నా రియలైజేషన్ అని చెప్పుకోవాలా. ఉమ్, చెన్నూరు ఎలక్షన్స్లో కొట్లాడేటప్పుడు ఉమ్, ఒక యువకుడు, టీఆర్ఎస్ పార్టీ యువకుడు సార్, గెలిపించినారు, కానీ అతను చేసింది అన్ని ఆయన దౌర్జన్యాలు. పేరు చెప్పడానికి కూడా మీరు ఇష్టపడట్లేరు ఎందుకు సార్? ఎందుకు ఆయన నేను పెద్ద హైలైట్ అని Why should I? ఇట్స్ అబౌట్ ఓకే, మైండ్ సెట్, పర్సనాలిటీ అంటున్నాను. రైట్. అంటే ఓకే, చెడు ఆలోచనలతోటి అంత ఏమంటాము, కేవలం లూటీతనము, కబ్జాలు చేసుకొని అట్లా చేసే ఉద్దేశం ఉమ్, యువకులు కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళని ఎదుర్కోవాలంటే మంచి వాళ్ళు కూడా ఎంటర్ కావాలి. లైక్ యూ. మనకెందుకు, ఓకే. చాలా మంది అనుకుంటారు అవును. మనకెందుకు, మనకు అవసరమా? ఇంట్రెస్ట్ లేదు, అవసరమా అని చెప్పి, మనకు ఆ కష్టం ఎందుకు ఉమ్, అని అనుకుంటే, వేరే వాడు అది మనకు కష్టం ఏముంది, అది మేనేజ్ చేసేసుకుందామని ఎంటర్ అయిన వాడు కూడా చేసే పనులు ఉమ్, మళ్ళీ కాన్సిక్వెన్సెస్ మళ్ళీ వీళ్ళే ఫేస్ చేస్తారు. అవును, అవును. వీళ్ళే కాకుండా మళ్ళీ ప్రజలు కూడా ఫేస్ చేస్తారు. అవును. దట్ ఈస్ ద మెసేజ్ యాక్చువల్లీ. ఓకే. అదేమంటాము, మంచివాడి మౌనం కూడా చెడే చెడే అని సమాజానికి. చెప్పి. అవును. సో మీరు క్వైట్గా ఉంటే పీపుల్ హూ సార్, వాంట్ కానీ టు లూట్. మీరు పార్లమెంట్లో ఓత్ తీసుకున్న తర్వాత చాలా మంది, అంటే మీ వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎటువంటి విమర్శలు లేనప్పటికీ ఒక విషయం ఏంటంటే, వాళ్ళ తాతలు నాన్నలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇతనికి సక్సెస్ అనేది చాలా త్వరగా వచ్చింది అని చెప్పే వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆపర్చునిటీ అండి, డెఫినెట్లీ. ఓకే. నాకు ప్రజలు ఈరోజు తాతగారు కాక గారిని చూసి, వివేక్ గారిని చూసి డెఫినెట్లీ నాకు ఆశీర్వదించినారు. సార్, అది వన్ టైం ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇది పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ ప్రజలకు ఆప్షన్ ఉంటుంది కదా. ఎట్లయితే మన గత 70 years డెమోక్రటిక్ లైఫ్ చూస్తున్నామో, ఓకే, ప్రజలకు నచ్చి పనిచేసిన వాళ్ళనే ఎంచుకుంటారు. మీరు చూస్తున్నారు, బీజేపీ పార్టీ కూడా 400 పార్ అని చెప్పి ఏదైతే మార్కెటింగ్ చేసుకున్నారో, కేవలం 240 seats రావడం కూడా అదే కారణం. గతంలో కంటే 60 తగ్గింది కదా ఇప్పుడు. సో పర్ఫార్మెన్స్ లేకుంటే మీరు ఎవరైనా నెక్స్ట్ టైం రిజెక్ట్ చేసేస్తారు. సరే, మీకు రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని భవిష్యత్తులో కాపాడదలుచుకున్నారా మీరు? అరే మీరు చెప్పండి, ఎవరికన్నా మంచి చేయాలనే ఉంటుంది. ఓకే. నేను ఇప్పటిదాకా కూడా చెప్పింది అదే. నా వన్ సింగిల్ ఫోకస్ ఇస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సొసైటీ. మా కాకగారు కూడా బిఆర్ అంబేద్కర్ అని చెప్పి కాలేజ్ కూడా పెట్టారు. దాంట్లో కేవలం ఎడ్యుకేషన్ ఇస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అని చెప్పి గట్టిగా నమ్మినారు, మీకు కూడా తెలుసు. సో వీకర్ సొసైటీస్ని అప్లిఫ్ట్ ఎట్లా చేయాలి, వాళ్ళకి ఫస్ట్ చదువునిస్తే వాడు ఆటోమేటిక్లీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అతను కూడా ఎక్కడైనా పోయి మాట్లాడగలరు. ఎగ్జాక్ట్లీ. సో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వీకర్ సొసైటీస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసినారు. నేను కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మంచి చేయాలి, సొసైటీని అప్లిఫ్ట్ చేస్తే అంతకంటే మంచి రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ చేసిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు? సార్, మీ వ్యక్తిగత జీవితంలో మీ నాన్నగారి పేరు లేదా మీ తాతగారి పేరు పక్కన పెట్టేస్తే వాట్ ఈజ్ వంశీకృష్ణ, వాట్ ఈజ్ స్పెషాలిటీ అని అంటే ఏం చెప్తారు? నా స్పెషాలిటీ ఏంటంటే, సార్, నేను ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఓకే దానికి ఒక సొల్యూషన్ థింక్ చేసి కష్టపడి తీసుకురావచ్చు. దట్ ఈస్ మై కోర్ ఫోకస్. నేను ఈ ప్రశ్న నేను లాస్ట్ 10-15 years నేను ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అయితేనే నేను ఏమంటాము దానికి ఆన్సర్ వెతుకుతూ ఉన్నాను. మీరు నా లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ చూస్తే కూడా నాకు ఒక సోలార్ ప్రోడక్ట్ కనిపెట్టినా నేను, వివేక్ గారిది కాకుండా, కాకా గారిది కాకుండా, నాకు దాని మీద పేటెంట్ కూడా వచ్చింది. ఈలాన్ మస్క్, అమెరికాలో ఈలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఒక పేటెంట్ వచ్చింది. ఆన్లైన్ పోతే చూస్తారు. దెన్ ఫాదర్ మీద
కాకుండా కాకగాడిది కాకుండా నేను నాకు సొంతంగా ఒక కంపెనీ కూడా పెట్టుకున్నా, ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓకే. దాంట్లో ఓన్గా దాంట్లో 500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాను, 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాను. దాంట్లో చాలా మంది సింగరేణి కార్మికుల పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఆ బైక్ మీద కూడా నాకు ఒక 8 పేటెంట్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్స్ ఇచ్చింది. మోటార్ కానీ పెట్టినా, బ్యాటరీ కానీ పెట్టినా. అంటే పాయింట్ ఈజ్ నేను ఇది చాలా గట్టిగా నమ్ముతాను, ఈ ఆపర్చునిటీ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, కానీ మన ఇంట్రెస్ట్ పర్సనలీ వ్యక్తిపరంగా మనకు ఏదైనా సాధించుకోవాలని ఉంటే కష్టపడి కంకణం కట్టుకొని పని చేస్తే అవుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. ఈ యువతకు కూడా అదే ప్రోత్సహిస్తుంటాను. నేను చాలా మంది స్టార్టప్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతుంటాను. నేను నా సొంత స్టార్టప్లో కూడా ఫాదర్ నుంచి ఒక పైసా తీసుకోలేదు. వెరీ హ్యాపీ టు కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతారా ఈ మాట? ఏంటి స్టార్టప్ లో ఫాదర్ గారి సపోర్ట్ తీసుకోలేదు? ఓకే, ఎవ్రీబడి నోస్ ఇట్. ఓకే, ఓకే, రైట్ సార్. పోటీ చేసిన ఇంత మొదటిసారిగానే ఇంత ఘన విజయాన్ని అందించిన మీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ నుంచి మంచి సందేశం ఇవ్వాలి మీ తరపున అంటే ఏం చెప్తారు మీరు? ఒకటేనండి, మంచి ప్యాషన్గా ఉండాలి, ప్యాషన్ తోటి ఉండాలి. ఎవరన్నా ఏదన్నా చిన్నప్పుడు చాలామంది చెప్తుంటే మాకు కూడా ఇరిటేషన్ వచ్చేది, ఎందుకు అందరు ఇట్లా సుత్తి కొడుతున్నారు. కానీ నేను ఇప్పుడు అదే మెసేజ్ చెప్పబోతున్నాను. హార్డ్ వర్క్ని మించి ఏది ఉండదు. నేను అది ఏమంటాము, యంగ్ లైఫ్ టు అడల్ట్ లైఫ్ పెరుగుతుంటే రియలైజ్ అయినా నేను, అందరూ హార్డ్ వర్క్ చేయి అంటుంటారు కదా, మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో, వర్క్ లైఫ్లో ఎందుకు ఇట్లా చెప్తుంటారని ఆలోచన వస్తుంటుంది. కానీ ద ట్రూత్ ఈస్ రియలైజేషన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ. నిరాశ పడకుండా కంకణం కట్టుకొని ప్యాషన్ తోటి ఇది చేస్తామని చెప్పి ముందుకు సాగుతూనే ఉండాలి. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు హెల్ప్ ఎనీబడి అండ్ అసిస్ట్. నా వంతు ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్. సార్, ప్రజల్లో ఒక మెసేజ్ అయితే బాగా బలంగా ఉంది. ఏదైతే కాకగారి రోజుల కాలం నుంచి మీ ఇంటి తలుపులు ఆపద అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులు తెరిచే ఉంటాయని చెప్పి ఒక మెసేజ్ అయితే ఉంది. ఇప్పటికీ అదే ఆ నినాదాన్ని వంశీకృష్ణ గారు కూడా కంటిన్యూ చేస్తారా తన జీవిత కాలం అంతా కూడా? డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు డూ జస్టిస్ అండి. ఓకే, రైట్ సార్. మీ పాలిటిక్స్ లో అంతిమ లక్ష్యం ఏంటి చివరగా అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, డెఫినెట్లీ స్టాప్ పీపుల్ ఫ్రమ్ డూయింగ్ ఇంజస్టిస్. ఇప్పుడు ముసుగు వేసుకొని చాలా మంది నాయకులు ముసుగు వేసుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు. అట్లా కాకుండా నేను ప్రజాసేవ అంటే ఒక పాలిటిషియన్ పేరు యాక్చువల్లీ సేవకుడు. పాలిటిషియన్ ఇస్ అ సేవకుడు. సో సేవకుడు లాగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు చేసేటోడు ఉండొద్దు. ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని లక్ష్యం. రైట్ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మాకు సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మరి మీరు అత్యంత స్థానంలోకి వెళ్ళాలని వ్యక్తిగతంగా మేము మీ ప్రజలు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.